మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారా? ఈ దేశం ఇవాళ తల ఎత్తుకొని హిమాలయ పర్వతంలాగా నిలబడకపోతే, ఒక హిందూ మహాసముద్రం అంత లోతుగా ఉండకపోతే ఈ దేశం ప్రపంచ పటం పైన గొప్పగా ఎట్లా నిలబడుతుంది? నెహ్రూ తర్వాత 3 సార్లు కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చే వ్యక్తిగా మోదీ నిలవనున్నారు. సుమారు 3-4 సంవత్సరాలు విమానం యొక్క సీటు బెల్ట్ తీయకుండా ప్రపంచం అంతా తిరిగాడు. ప్రతి దేశం యొక్క ఆలోచనలు, మన దేశం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి, వాటన్నింటినీ బిల్డప్ చేస్తూ వచ్చాడు. మోదీ ప్రభుత్వం వికసిత్ భారత్ పేరిట ఒక కీలకమైనటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ వివేక్ రామస్వామి లాంటి వాడు మళ్ళీ ఇప్పుడు అమెరికాకు ప్రెసిడెంట్ పోటీలో నిలబడబోతున్నాడు. భారతదేశం యొక్క ప్రతిష్టను మంట కలిపేటటువంటి పని ఏ సంస్థలు చేస్తున్నాయో వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసి పడేశాడు. ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు వేరే దేశాలకు, మన దేశానికి ఎవరైనా వస్తే తాజ్మహల్ బహుమతిగా ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది ఇట్లా కాదని చెప్పి దాన్ని భగవద్గీత ఇవ్వడం మొదలుపెట్టాడు.